మనతో పాటు చెఫ్ ఉన్నారు, చీఫ్ చెఫ్. ఒకసారి మాట్లాడదాం. చిచ్చా, आपको तेलुगु आता? आप कहाँ के हो? आपका नाम क्या है? ఎర్రగడ్డ సుల్తాన్ అబ్దుల్ వహీద్ భాయ్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ ఫుడ్ అంతా? 2015 నుంచి. సో దత్తన్నతో ఎప్పటి నుంచి పరిచయం మీకు? 2015 నుంచి పరిచయం. సో ఎంతమంది టీం అంతా మీరంతా? ఇది మొత్తం 10,000 మంది దావత్. ఇది మా టీం 100 మంది టీం మొత్తం. నేను హెడ్ కుక్. నేను సో ఇప్పుడు మీరు ఎన్నెన్ని వెరైటీస్ రెడీ చేశారు? ఇప్పుడు డబల్ కా మీఠా నుంచి స్టార్ట్ చేసినాం. మొదలు స్వీట్ చేసినాం. డబల్ కా మీఠా నుంచి స్టార్ట్ చేసాం. 3-4 అవర్స్ పడుతుంది మొత్తం చేయడానికి ఒక లగన్కి. మళ్ళీ దాని తర్వాత ఆనియన్స్ ఫ్రై చేస్తాం. ఇదంతా ఈ రౌండ్ బౌల్స్ అని డబల్ కా మీఠా. డబల్ కా మీఠా మొత్తం 10 లగన్స్ ఉన్నాయి. మొత్తం ఒక లగన్లా 30 పీరియడ్ ఉంటాయి. మీరు రెడీ చేసిన ఈ డబల్ కా మీఠా నుంచి ఎంతమంది తినొచ్చు ఇదంతా అన్ని బౌల్స్లో? అంటే 10,000 మెంబర్ తినవచ్చు. సో మొత్తం మీరు 1000 మెంబర్సా 10,000 మెంబర్సా? 10,000 మంది మెంబర్. ఇప్పుడు ఎన్ని వెరైటీస్ చేశారు మొత్తం నాన్ వెజ్ వెజ్ కలుపుకొని? మటన్ బిర్యానీ ఉంది, చికెన్ బిర్యానీ ఉంది, ఫిష్ ఉంది, రొయ్యలు ఉంది, మళ్ళీ చికెన్ కర్రీ ఉంది, మళ్ళీ మిర్చి కర్రీ అన్నీ ఉంటాయి. నాన్ వెజ్లో అంటే పాలకూర పప్పు, పన్నీర్ మసాలా, చనా చోలా, బబ్బులు, తెలంగాణ గారెలు, మురుకలు అన్నీ ఉంటాయి. మళ్ళీ వైట్ రైస్, పెరుగు చట్నీ, మిర్చి వెజల్. అంటే ఇంత మొత్తంలో చేస్తారు కదా, పెద్ద మొత్తంలో చేస్తున్నారు కదా చాలా మందికి సంబంధించి, టేస్ట్ అట్లనే ఉంటుంది అంటారా? అదే ఉంటుంది ఎప్పటికీ. అన్ని మసాలాలు అవి యాడ్ చేస్తారా? అన్ని మసాలా అవే ఉంటాయి. రుచి మంచిగా ఉంటుందని 2015 నుంచి మాకే పిలిపిస్తారు. మీకే పిలిపిస్తారు. ఓకే. ఎప్పుడన్నా రిమార్క్ వచ్చిందా దత్తన నుంచి? అయితే రాలే, ఇంతవరకు రాలే. రానియనం కూడా మేము కష్టపడి చేస్తాం. దసరా తెల్లారే ఈ ఈవెంట్ పెడతారు, ఈ దావత్ పెడతారు, పెద్ద దావత్. ఈ పెద్ద దావత్లో మెయిన్ ఫుడ్డే, మీరు రెడీ చేసే ఫుడ్డే. మీరు మొత్తం ఎంతమంది కష్టపడతారు, ఎంత టైం పడుతుంది? మా దగ్గర మేము గురువారం 1 కలాక్ వచ్చినాం. ఈ రోజు వరకు పనిచేస్తున్నాం. మొత్తం నైట్ ఎల్గి మొత్తం పనిచేస్తున్నాం. నా చేయి కింద 100 మంది ఉంటారు. చిచ్చా, దీని మీద ఎంబీ అని రాశారు. మటన్ బిర్యానీ ఇది. ఓకే. సో చూస్తేనే తినాలనిపిస్తుంది, అట్లా కనిపిస్తుంది. ఓకే. సో ఇది ఎంతమంది తినొచ్చు ఈ అండ? ఈ 200 మెంబర్ తినొచ్చు. 200 మెంబర్. ఇది రెడీ చేయాలంటే ఎంత రైస్ కావాలి, ఎంత మటన్ కావాలి? 25 కేజీ రైస్, 30 కేజీ మటన్. ఎన్ని గంటలు పడుతుంది? దీన్ని కనీసం 3 గంటలు పడుతుంది. ఇప్పుడు అదంతా అంతేనా? ఎంబీ అని రాసింది మొత్తం మటన్ బిర్యానీ. ఎన్ని అండాలు ఉన్నాయి అవన్నీ? మొత్తం 28 గంటలు ఉన్నాయి. రైట్, ఒకసారి చూడొచ్చు. ఇది కిచిడియా? కిచిడి. ఓకే, రైట్. ఇదంతా ఈ రౌండ్ బౌల్లోనే తయారు చేయడానికి వస్తుందా చిచ్చా? ఇది చికెన్, దమ్కా చికెన్. ఇది ఓకే. ఇది ఒక లగన్లా 300 మెంబర్ తినొచ్చు. ఒక లగన్లా, ఒక బౌల్స్లో 300 మెంబర్. దీంట్లో దగ్గర అంటే 50 కిలోలు పడుతుంది. అదేంది చిచ్చా సేమ్? లివర్. ఇది లివర్. ఇంత లివర్ కావాలంటే ఎన్ని మేకలు కావాలి బహుశా? ఇన్ని లివర్ కావాలంటే దగ్గర ఇది 200-300 కిలో ఉంటుంది. దీంతో 3 నగలనే ఉంటుంది. ఇట్లా సొంటి మస్తు మేకలు కావాలి అయితే. దగ్గర 50-60 ఆటలు కావాలి. ఓకే. ఇక దత్తన మొత్తం ఆటపిల్లలు తీసుకొని కోస్తేనే వర్కౌట్ అవుతుంది. ఇది అవుతుంది. ఇదంతా కలేజీ అదే ఉంటుంది అంతా. ఆహా. సేమ్ మన నాన్ వెజ్ మటన్ చికెన్ లాగా ఇది కూడా టేస్ట్ ఉంటుందా? ఇది నల్ల. ఓకే. ఇది నల్ల. చాలా మంది ఇంట్రెస్టింగ్తో తెలంగాణ ఇంట్రెస్ట్ కాదు, తెలంగాణ పరపరం ఇదే. పెద్దవాళ్ళు తిన్నారు ఇదే నల్ల. ఇప్పుడు నల్ల అంటే రక్తంతో చేస్తుంది. మరి అట్లా పీస్ కేక్ లాగా కనిపిస్తుంది, అట్లా రెడీ చేయాలంటే ఎట్లా? వేడి నీళ్ళ మూట కట్టి పెట్టేస్తాం. అది కేక్ లెక్క జమ అవుతుంది. అప్పుడు కటింగ్ చేసి ఫ్రై చేస్తాం. చిచ్చా, మీరు 10,000 మంది ఇన్ని వెరైటీస్, కొన్ని క్వింటల్ భోజనం తయారు చేస్తారు. నిజంగా నీట్నెస్ అనేది ఉంటుందా? కంపల్సరీ ఉంటుంది. అది ఎందుకంటే ఇంట్లో చేసుకుంటే చాలా హెడేక్ వస్తుంది. నీట్నెస్ పెట్టుకొని చేస్తాం. ఎందుకంటే తినేటోళ్ళు విఐపీస్ వస్తారు, అందరూ వస్తారు. అందరి గురించి చూస్తే వాళ్ళు చూస్తేనే తినిపించాలని అనిపించాలి వాళ్ళకు. ఎట్లా ఉంటున్నారు అని చెప్పొద్దు మాకు. ఆ రిమార్క్ రాకుండా బడి జాగ్రత్త పడి చేస్తాం. చిచ్చా, మీరు జస్ట్ డైరెక్షన్ ఇస్తారా? మీరు కూడా గంట పట్టుకొని? నేనే హెడ్ కుక్. నేను మొత్తం నేనే. మా చేయి కింద 100 మంది ఉంటారు. నేను అందరినీ తీసుకొని నడిపిస్తాను. చిచ్చా, 10 మందిని మేనేజ్ చేయాలంటేనే తలకాయ నొప్పి ఉంటుంది. మీరు 10,000 మంది అంటారు, అలా అంత ఇంటారంటారా? ఇంటర్. ఇక మంచిగా చేస్తే ఇంటర్, లేకపోతే మాటలు ఇస్తారు, తిడతారు.
ఆ పేరు రానియకుండా చేసుకుంటాం. ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు పైసలు? ఒకరికి అంటే 500 ఇస్తారు, 1000 ఇస్తాం, 3000 ఇస్తాం. దాన్ని పని చూసి ఉంటుంది. ఒక చేయి కింద మంచి కారీగర్ ఉంటే 6,000 కూడా ఇస్తాం. ఇంకా చిచ్చా ఇవి కాకుండా ఇంకా వెరైటీస్ ఏమైనా ఉన్నాయా? ఇదంతా నాకు తెలిసి గ్యాస్ ఏం కాదు కదా, మొత్తం కట్టలేనా? మొత్తం కట్టలే, కట్టెల మీదనే రుచి ఉంటుంది. ఇది గ్యాస్ ఎమర్జెన్సీ వంట. ఇది తలకాయ కూర. ఇది తెలంగాణ ఫేమస్ ఇది తలకాయ మన ఇంట్లో వండుకుంటేనే వాసన వస్తుంది. ఇది ఎట్లా ఇంత పెద్ద ఇన్ని మస్తు తలకాయలు? మంచి నీట్గా కడిగి ఉల్లిగడ్డ వేసి మంచిగా శుభ్రంగా కడిగేసి వంట మసాలాలు వేసి తయారు చేస్తాం. మసాలా అంటే 4 గంటల నుంచి 5 గంటల వరకు పడుతుంది. తెలంగాణ అంటేనే బోటి, తలకాయ, మటన్, పాయ, మెదడు, గుండె అవే ఉంటాయి తెలంగాణ స్పెషల్. కాళ్ళు అదే బోటి, తలకాయ కూర. అది ఇంకా వెరైటీస్ ఏమున్నాయి మన దగ్గర? బోటి ఉంది. ఓకే, అటువైపా? ఇప్పుడు బోటి అసలు బయట బోటి తినాలంటే ఎట్లా క్లీన్ చేస్తారో అదంతా డైజెస్టింగ్ సిస్టమ్ కదా. సో దాన్ని కడగాలంటే అదంతా ఎట్లా? మొదలు నీళ్ళలో వేసి మంచిగా కడుతాం. తర్వాత వేడి నీళ్ళలో ఇస్తాం. 4 గంటలు ఉడకనిస్తాం. తర్వాత మన తీసేసి ఆ నీళ్ళు వారేస్తాం. ఆయిల్ వేసి మంచిగా మసాలాలు వేసి ఫ్రై చేస్తాం. ఇది మెయిన్ బోటి. సేమ్ మటన్ లాగానే చేస్తారా? దీనికి ఏమైనా వెరైటీ ఉంటుందా? లేదా మటన్ లాగానే చేస్తాం, చాక్నా లాగా చేస్తాం, బోటి దప్పడం చేస్తాం. అట్లా ఉంటుంది. అది కూడా చేస్తాం. కడక్ ఫ్రై మొత్తం రోజు లెక్క అయిపోతుంది. అది మీరు ఇన్ని వంటలు చేసి చిచ్చా, కష్టమైన వంట ఏది చెప్పు? కష్టమైన వంట ఇదే మాకు. 2 days మొదలు రావాలి అని మళ్ళీ మన సామాన్ చూడాలి, టెంటో సామాన్ రావాలి, కట్టెలు అన్నీ సామాన్ మేము చూసి వాళ్ళకు తీసుకొని వంట చేస్తాం. మళ్ళీ అయిపోయినాక వాళ్ళకు అప్పు చేసి మేము వెళ్ళిపోతాం. బోటి ఎన్ని కిలోలు వండిరు ఇప్పటివరకు? బోటి దగ్గర 500 కిలో. ఇప్పుడు ఈ లగన్లు, ఈ టెంట్ సామాన్ అంతా మీరే పురమాయించుకోవాలా? రాపిస్తాం. మాకు ఏం అవసరం పడితే ఆ సామాన్ రాసిస్తే వాళ్ళు తెచ్చి ఇస్తారు. అట్లా ఉంటుంది. అంతా గుర్తుంటుందా చిచ్చా? ఈ గరిటె దీనికే చెంచా వాడాలి, అన్నంకేం చెంచా వాడాలి? మాది పుట్టి పెరిగిన రసమే ఇది. ఖచ్చితంగా గుర్తుంటుంది మాకు. ఎంత ఇయర్ ఉన్నప్పుడు మీరు మొదలు పెట్టారు? నేను ఇప్పుడు 70 సంవత్సరం. నేను 12 years నుంచి నేర్చుతున్నాయి పని. ఇప్పటిదాకా 30 సంవత్సరం అయిపోయింది. మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇప్పుడు 30 years ఎక్స్పీరియన్స్లో దత్తన్న ప్రోగ్రామ్ కంటే పెద్దది ఎప్పుడైనా తగిలిందా? ఇంత పెద్ద తగలాలి. ఇదే ఫస్ట్. అంటే 2015 నుంచి ఇదే పెద్ద ఆర్డర్. ఇప్పుడు రెడీ అయిగా పెట్టడమేనా? వాళ్ళు ఓకే అంటే? ఓకే అంటే రెడీ ఉంటుంది. మొత్తం పంపిణీస్తూ ఉంటాం. సెక్షన్ కడతారు. విఐపీలు, ప్రెస్ వాళ్ళు అంతా ఉంటారు కదా. వాళ్ళ అన్ని వస్తువులు ఏడా పంపించాలి అది మాత్రంగా పంపిస్తాం.